10 మంది వచ్చిపోయి ఇంట్లో ఏమిటి డాన్సులు? ఏ తప్పే ఉంది? We are in good mood, so we are celebrating. What's wrong in it? ఇలాగేనా? 10 మంది చూస్తున్నారన్న సిగ్గనే లేకుండా? సిగ్గెందుకు? కాబోయే భార్యాభర్తలం, ఆడతాం పాడతాం. Ouch! Silly. సారీ డార్లింగ్, మధ్యలో వాళ్ళకేంటి? వాళ్ళకి కాదయ్యా, నీ యోగక్షేమాలు చూడవలసిన మీ అన్నయ్యకి నాకు. వైజాగ్ లో ప్రోగ్రాం చేయడానికి ఒప్పుకున్నారు కదా, దాని గురించి అక్కర ఏమైనా ఉందా మీకు? మీరిక్కడికి ఎందుకు వచ్చారో మర్చిపోయి ఇలా ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నారని తెలిస్తే మావయ్య గారు ఎంత బాధపడతారో ఆలోచించారా? ఆయన బాధపడతారని పనికి మాలిన సంగీతాన్ని పట్టుకుని పాకులాడమంటావా? పిచ్చి పిచ్చి ఫోటోల్లో శరీరాన్ని అర్ధనగ్నంగా ప్రదర్శించడానికి పనికొచ్చిన సంగీతం జీవితానికి పనికిరాదా? అంత పనికొస్తుందని నమ్మకం ఉంటే అన్నయ్య నా పాంచాలి గారిని పట్టుకుని పాకులాడకుండా సంగీతాన్ని నమ్ముకుని బతకమని చెప్పు. రా దివ్య. Bye. తీసుకో, ఇది షాంపెన్. ఆఫ్టర్ ఆల్ ఆడవాళ్ళు తీసుకున్న లైట్ డ్రింక్. నీ పాతివ్రత్యం ఏం చెడిపోదులే. ఎలా ఉంది? స్వర్గానికి ఎన్ని మైళ్ళ దూరంలో ఉన్నావు? మన ఇద్దరికి ఉన్నంత దూరంలో. అసలు ఉండవలసిన దూరంలో ఉంటే ఈ పాటికి నిన్ను టాప్ మ్యూజిషియన్ చేసి ఉండేదాన్ని. ఇప్పటికీ మించిపోయింది ఏం లేదు. ఈ దీపం ఉండగా నీళ్లు చక్కబెట్టుకో. ఏమిటి ఇక్కడ కూర్చున్నా? ఎల్లుండి 10వ తారీఖు. ఇవాళ 8 అయితే ఎల్లుండి 10వ తారీఖు. అదో పెద్ద వింత. 10వ తేదీ కచేరీకి వస్తానని మాటిచ్చిన మీకు ఎల్లుండే 10వ తారీఖు అని చెప్పినా కచేరీ మాట గుర్తుకు రాలేదంటే ఇంత కదా? చూడు, నేను భోంచేసి వచ్చాను, నాకు వడ్డించద్దు. అవును, 2వ తారీఖు లాండ్రీకి బట్టలేసాను, ఇంకా రాలేదు? లేదు. అనవసరమైన విషయాలన్నీ గుర్తుండే మనిషికి అవసరమైన విషయాలు గుర్తులేదంటే ఏమనుకోవాలి? నీ పిచ్చి గాని అప్పుడే సగం నిద్ర పట్టిన ఆయనకి పిడుగులు పడితే మాత్రం వినిపిస్తుందా? ఎల్లుండి విశాఖపట్నంలో కచేరీ. వాళ్ళిద్దరూ వచ్చేటట్లేరు, అందుకని నేనే వెళ్తున్నాను. రేపు చీకటితో కాస్త బట్టలు సర్దిపెట్టు. ఏమిటిదంతా వెంకయ్య? నాకు ఈ ఫలాలు పత్రాలు ఇష్టం లేదని తెలుసు కదా. హనుమాన్లు తీసుకెళ్ళు. ఇష్టం లేదన్నారు? బత్తాయిలు అవి ఫలాల సీజన్ కూడా అనుకుంటాను. ఇవి వస్తున్నాయి, మళ్ళీ వస్తానుగా. అయినా మన ఇద్దరం ఒక ఊరి వాళ్ళం, ఒక వీధి వాళ్ళం. ఇవన్నీ నువ్వు నాకు తేవడం ఏమిటి చెప్పు? దేవుడు మనవడేనని నైవేద్యం పెట్టడం మానేస్తావా? ఎలాగైనా మా సంటోడి కాలేజీలో సీట్ వచ్చేటట్టు చేద్దు. అదే 10,000. ఏంటి శంకరం బాబు ఇక్కడే ఉంటున్నాడా? బాగున్నారండి? బాగానే ఉన్నానయ్యా. నువ్వేంటి అమ్మ నువ్వు రావడమే మానేశావు? మొన్న నాయుడు గారికి గుండుపోటు వచ్చినప్పుడైనా మీ ముగ్గురు అన్నదమ్ములు వస్తారని చూసాం. ఏమిటి, నాన్నగారికి గుండెపోటు వచ్చిందా?
నీకు తెలీదా? లేదండి, మా కబురు కూడా పెట్టలేదు. ఆశ్చర్యంగా ఉందే. బాబు, మీకు ఏమైనా గొడవలున్నాయా? అబ్బే అలాంటివి లేవండి. ఆ? ఆయనకి ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు కాస్త బాగానే ఉందిలే పాపం. కానీ మనసులో దిగులు పెంచేసుకున్నారో ఏమో, మనిషి బాగా లొంగిపోయారు. ఆయనకి ఏం దిగులయ్యా, 3 కొడుకులు చేతికి అందొచ్చారు, పెళ్లిళ్ళు పేరంటాళ్ళు అయిపోయినాయి. ఇంతకన్నా ఇంకేం కావాలి చెప్పు? అందుకోసమే బతికే వాళ్ళకైతే అదే పరమావధి అనుకోండి. కానీ నా రకం మనిషి కాదే. ఆయనకి సంగీతం అంటే పేణం కదా. అందుకని స్కూల్ కట్టించడం కోసం శంకుస్థాపనకి రాయేయడం, ఇన్నేళ్లైనా రాయి ఆయన గుండెల మీద బండలాగా అలాగే ఉండిపోవడం. మరి ఈ విషయాలన్నీ ఆయన్ని లొంగదీసివ్వండి. నిజమే మరి. మీకు తెలుసో తెలీదు, నాన్నగారికి ఈ మధ్య గుండెపోటు వచ్చిందట. మన ఊరు వెంకయ్య గారు చెప్పేదాకా నాకు తెలీదు. కనీసం అత్తయ్య గారన్నా ఉత్తరం రాసేవారే. ఇప్పుడు ఎలా ఉందట? ఇప్పుడు కులాసాగానే ఉన్నాడట్లే, కానీ మనిషి ఏదో దిగులతో కుంగిపోయినట్టు కనిపిస్తున్నాడట. ఆయన దిగులు ఏమిటో నాకు తెలుసు. జీవితకాలంలో కలలు కంటున్న ఆ దేవాలయంలో సరిగమలు పలకాలన్న తపనే ఆయన్ని పీడిస్తున్న వ్యాధి. అదేమన్నా చిన్న కోరిక? ఎన్ని లక్షలు సంపాదిస్తే అది తీరుతుంది? కనీసం ఆయన కోరిక తీర్చాలన్న తపనైనా ఉందా మీకు? ఉంది. ఉంటే మాకు మిగిలేదేమిటి? మేము ఇక్కడ కడుపులు మార్చుకుని ముతక బట్టలు కట్టుకుని పైసా అక్కడ ఇటుకల్లోనూ సున్నలోనూ పోస్తే ఆయనకి తృప్తా? బా సర్లేరా, ఎవరు చాదస్తాలు వాళ్ళవి. ఎంతైనా ఆయన మొహం మీద మీ అభిప్రాయాలు తప్పు అని చెప్పలేము కదా. వదినా, నేను ఒక 10,000 ఇస్తానమ్మా. అంతకన్నా ఎక్కువ ఇవ్వగలిగే శక్తి ఉన్నా నా డబ్బు కాదుగా, బాగుండదు. ఏ వదినా? ఎవరి డబ్బు నీ దగ్గర ఉంది, నువ్వు ఇస్తావురా? నా దగ్గర అంత లేదు. నేనే 2,000 3,000 కన్నా ఇవ్వలేను. ఎంతో అంత ఆయన తృప్తి కోసమే కదా. వదినా, వీలుంటే అన్నయ్యను కలిసి అన్ని వివరాలు నేనే మాట్లాడతాను అనుకో. కానీ వెళ్లే ముందే 3 ఇక్కడే ఇంత డబ్బు అని ఖరారు చేసుకుని వెళ్ళొద్దాం. మళ్ళీ ఏదో ముంచుకొచ్చేలోగా వెళ్ళొచ్చేస్తే ఆ పని కాస్త అయిపోతుంది కదా. ఏ వదినా? ఎరా మురళి, సరే. వెళ్ళొస్తాం వదినా. ఆరోగ్యం జాగ్రత్త వదినా. అవ్వా పెద్ద ఆయన రుణం తీర్చుకునే పద్ధతేనా అమ్మా ఇది? భోగి మంట చలి కాచుకుంటే ఊరుకుంటుంది కానీ చేతులు పెట్టి చిన్న భిన్నం చేస్తే ఊరుకోదయ్యా. శంకరం మీతో ఏం మాట్లాడలేదా? నాన్నగారికి ఈ మధ్య ఆరోగ్యం బాగోలేదన్న విషయం గురించేగా. అదే, మరి మీరేం చేయాలనుకుంటున్నారు? చేసేదేముంది, వాళ్ళిద్దరితో పాటే మనమును. మన వీళ్ళని బట్టి మనం కూడా కొంత తీసుకెళ్ళాలి. ఆయన కేవలం మీ ముగ్గురిచ్చే చందాల గురించే బాధపడుతున్నారనా? ఇవి చందాలని ఎవరన్నారు? మాకు తోచింది మేము ఇవ్వగలిగింది ఇస్తామే గానీ బ్యాంకులు దోచి గుమ్మరించలేంగా. మీరు ఆయన దగ్గర పెరిగారు, ఆయన మనసు మంచితనం చవి చూశారు. సంగీతం కోసం తన ఆస్తి కరిగిపోయినా వీసమెత్తైనా చెల్లించని మనిషికి ఈనాడు మీ చందా డబ్బు చేరలేదని గుండెపోటు వచ్చిందంటారా? మాట్లాడితే చందాలు అంటారేమిటి? ఆయనకు అలా అనిపించకపోయినా నువ్వే పెడర్థాలు కల్పించి ఆయన మనసు పాడు చేసేట్టున్నావు. అసలు డబ్బు గురించి కాకపోతే మరెందుకు ఆయన దిగులు? మేమే తిట్టామా తిమ్మామా? ఇక్కడికి వస్తానంటే వద్దన్నావా? ఉంటానంటే కాదన్నావా? నిజమే, ముగ్గురు దగ్గర 4 నెలల చొప్పున గడుపుతూ వచ్చిన ఆయనకి సంవత్సరం గడిచిపోతుంది. పోన్లేండి, ఆయన అక్కడ ఒంటరిగా ఎలాంటి మనశ్శాంతిని కోరుకుంటున్నారో. ఇంతకీ మీ వాటా ఎంత ఇవ్వాలనుకుంటున్నారు? ఏదో ఇస్తాను, కాకపోతే చస్తాను. ప్రతిదీ నీకు చెప్పాడవలా? కష్టాలు వచ్చినప్పుడు పాలు పంచుకుని పరిష్కారం వెతకడం లేదు. ఇంటికి రాకపోతే రాలేదని నడుపు, వస్తే వచ్చిన దగ్గర నుంచి మనిషిని కుళ్ళబొడిచి పాంచాలి గారు 10,000 ఇచ్చి మన పరువు కాపాడుతున్నారు. ఆవిడ ఎప్పుడైనా ఇంటికి వస్తే పెడమొహం పెట్టుకోకుండా కాస్త థ్యాంక్స్ చెప్పాడు. అక్కడ తిరుగుతుంది నాన్నగారేనా? ఆయనే. శుభ్రంగానే తిరుగుతున్నారే. నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూపులు కూడా తక్కువ అనుకున్నాను. నేను వినదేగా. ఎరా, పరిస్థితి చూస్తుంటే వెంకయ్య చెప్పినంత బ్యాడ్గా లేదు. ఏం బ్యాడో గుడ్డో ముందు మన దుంప తెగింది. రండి బాబు రండి. బాగున్నారా బాబు? నీ ఒంట్లో బాగుంటుందా తాత? బాగానే ఉందమ్మా. నువ్వెలా ఉన్నావు? నాన్నగారికి ఏదో హార్ట్ అటాక్ అన్నారే, చూస్తే బాగానే ఉన్నట్టున్నారు.
సంగీత భారతి కట్టడం లేట్ అయితే మళ్ళీ సెకండ్ స్ట్రోక్ వచ్చేస్తుంది. ఏంటి బాబు? ఏం లేదు తాత. ఏం నాన్నగారు, మీ ఒంట్లో ఇప్పుడు కులాసాగా ఉంటుందా? పర్వాలేదు. మీ గుండెపోటు వచ్చినట్టు వెంకయ్య వచ్చి చెప్పేదాకా మాకు తెలియలేదు. మేమంతా కంగారు పడిపోయాం కూడా. ఎరానే మావయ్య మందులు తీసుకుంటున్నారా? తీసుకుంటున్నానమ్మా. నువ్వు కులాసగా ఉంటున్నావమ్మా. లలిత, సీత. ఏ అత్తయ్య బాగున్నారా? బాగున్నానమ్మా. ఏమండి సీత ఆ, లోపల తీసుకెళ్ళి. రండరా, లోపలికి రండి. రామ్మా. ఇక్కడేనా ఉండాల్సింది? ఎలాగో సర్దుకోమ్మా. ఓకే. మావయ్య గారికి ఇంత జబ్బు చేస్తే కనీసం కబురైన పంపారు కాదే అత్తయ్య. ఆయనే రాయొద్దన్నారమ్మా, మీ పనులు ఎందుకు చెడగొట్టడం అని. వెళ్ళి కాళ్ళు కడుక్కో. ఏదో ప్రమాదం ముంచుకొచ్చేస్తుందంటే మామయ్య గారికి కూడా చెప్పకుండా టెండర్ కట్టాల్సిన డబ్బు తీసుకొచ్చాను. పరిస్థితి చూస్తే పర్వాలేనట్టే ఉంది. ఇదిగో ప్రస్తుతం నువ్వు మాత్రం డబ్బు విషయం ఎత్తకే. బాగుంది. నేనెందుకు ఎత్తాను? మరీ సీరియస్ ఏమోనని నేను కూడా పాంచాల దగ్గర అప్పు చేసి తెచ్చాను. రే మురళి, ఎట్రా. బాత్రూమ్ అక్కడ ఉంది, నువ్వు వెళ్ళు. ఓకే. వీలైనప్పుడు ఎప్పుడో కొంత అమౌంట్ పంపిద్దాం కానీ ఇప్పుడు మాత్రం డబ్బు విషయం నువ్వు మాట్లాడుకో. నేనెందుకు మాట్లాడతానరా? ఈ మాత్రం డబ్బు తెచ్చినందుకే దివ్యకి నాకు చాలా గొడవైంది. ఏదో నలుగురితో పాటు నారాయణ మేము వచ్చాం అంతే. ఏమండి, చావు నుంచి పునర్జన్మెత్తిన తండ్రిని చూడటానికి వచ్చిన కొడుకులు ఇవేనా మాట్లాడుకోవాల్సిన మాటలు? ఇప్పుడు ఏమైందని? ఏం తప్పు మాట్లాడామని? ఎంతసేపు డబ్బు గురించే మీ మాటలు ఆలోచనలు తప్పించి ఆయన్ని తీసుకొచ్చి దగ్గరుంచుకోవాలనో మంచి వైద్యం ఇప్పించాలనో ఒక్కళ్ళైనా ఆలోచించారా? ఆయనే మొండితనంతో ఇక్కడ కూర్చున్నాడు కానీ మా దగ్గర తలో రెండల్లో ఉండొచ్చని మేము ఎప్పుడో చెప్పాం కదా. ఆయన వస్తే కాదన్నావా? మిమ్మల్ని ఆయన కష్టపడి పెంచింది ఇలా పంచుకుంటారని కాదు. నువ్వే నాకు నీతులు చెప్పక్కర్లేదు. మనం తెచ్చిన డబ్బు సంగతి కూడా నువ్వే వాళ్ళ దగ్గర ఎత్తక్కర్లేదు. అంటే ఆ డబ్బు తీసుకెళ్లిపోవటానికే నిర్ణయించుకున్నారా? ఇప్పుడు డబ్బు తీసుకెళ్లి ఆయన గారి చేతుల్లో పెడితే ఓపిగ్గా ఉన్నాడు కాబట్టి పని ప్రారంభించి ఇంకతే అంటే ఎక్కడి నుంచి తెచ్చేది, ఎలా చచ్చేది? అంటే ఆయన కన్ను మూసేలా ఉంటే కళ్ళ ముందు ఈ డబ్బు ఇలా కదిలించిపోవాలని తెచ్చారా? ఇక్కడికి రాగానే నీకు మాటలు పెరిగిపోతున్నాయే. నోరు మూసుకుని పడుండు. ఇంతకాలం నోరు మూసుకునే పడున్నాను. మీరు తాగి తందనాలాడినా నేను నోరెత్తలేదు. మీరెవరితో తిరుగుతున్నా నేను అడ్డుపడ్డానా? లేదే. కానీ ఏ మహానుభావుడు వల్ల మనం ఇంత వాళ్ళం అయ్యామో, ఏ దేవుడు వల్ల మనం దంపతులు అయ్యామో ఆయన అవమానిస్తే నేను సహించలేను. సహించక ఏం చేస్తావే? ఏం చేస్తావు? పెళ్ళాన్ని హింసించేవాడినైనా క్షమించగలను గాని తల్లి తండ్రిని దూషించేవాడిని నేను భరించలేను. ఏమిటి బాబు ఇది? ఇలాంటి సమయంలో చేసుకుంటావా? నా ఇష్టం వచ్చినట్టు కొడతాను. నువ్వెవరు అడగడానికి? నారాయణ, ఆ పిల్లకు తల్లి, తండ్రి, దైవం అన్నీరా. రంగయ్య, వాళ్ళ ముగ్గురిని బయటికంటే. ఏమండి ఆవేశపడకండి. పాపం వాళ్ళు ఎంతో దూరం నుంచి మనల్ని చూడాలని వచ్చారు. మనల్ని చూడడానికి వచ్చిన వాళ్ళైతే పెద్దల ఏడల బాధ్యత గుర్తు చేసిన ఆ పిల్ల మీద చేసుకుంటాడా? మా బాధ్యతలు మేము ఏం నిర్వర్తించలేదని ఇప్పుడు ఆవిడ కొత్తగా చెప్పాల్సి వచ్చింది. మీకు జబ్బు చేసినట్టే మేము బాధపడ్డాం కూడా. సంగీత భారతి చూడకుండా ఎక్కడ చచ్చిపోతాడో అన్న భయంతో కనీసం ప్రారంభమైనా చేయొచ్చని అప్పు చేసి డబ్బు తీసుకొచ్చాం. ఇంత బాధ్యతలు బరువులు మేము మోస్తుంటే మమ్మల్ని ఆ పనివాడి చేతి కట్టిస్తారా? ప్రేమతో భక్తితో చేయాల్సిన పని అది ఒక బాధ్యత, బరువు అని మీరు ఎప్పుడు అనుకున్నారు? అప్పుడే మీ సంస్కారం ఏమిటో తెలిసిపోయింది. ఏ సంగీతాన్ని నా ప్రాణమని నమ్మాను, ఏ సంగీతానికి ఇక్కడ ప్రాణప్రతిష్ఠ జరగాలని ఆశించాను, అది మీలాంటి వాళ్ళ వల్ల జరిగితే అది నా సమాధి అవుతుందే గాని సంగీతానికి దేవాలయం కాలేదు. సంగీత భారతి అంటే కర్రబలలు, కట్టడాలు అని నేను ఏనాడు అనుకోలేదు. అలా అనుకుంటే ఆ పని నేను ఏనాడు చేసి ఉండేవాడిని. నేను ఎదురు చూసింది డబ్బు పుచ్చుకుని బోధించే అధ్యాపకుల్ని కాదు. మీరు ఆ నాదబ్రహ్మల పవిత్ర ఆశయాన్ని మనసా వాచా నమ్మి దైవదత్తమైన ఆ కళను పూజించే కళారాధకులవుతారనుకున్నాను. అదే నా పొరపాటు. సంగీతానికి తిలోదకాలిచ్చి సారా వ్యాపారమే సర్వస్వమని నమ్ముకున్న ఒకడు, లక్ష్మీదేవి లాంటి భార్య ఉండగా మరో ఆడదాని ఆశ్రయంలో బతుకుతున్న ఒకడు, మన సంస్కారాన్ని సాంప్రదాయాన్ని మర్చిపోయి ఎన్నమాముల వెంట పరిగెత్తే ఒకడు. మీ ముగ్గురికి ఆ డబ్బు ఒక్కటే ఆత్మబంధం.
సంగీతం మీద నమ్మకం చచ్చిపోయి బతుకుతున్న మీకు మేము చచ్చిన వాళ్ళమే. మీ దారిని మీరు బతకండి, వెళ్ళండి. వయసు అయిపోయిన ఆయనకి ఎంత అభిమానం ఉంటే వయసులో ఉన్న మనకెంత అభిమానం ఉండాలి? పదరా. ఏమ్మా, నీ నిర్ణయం కూడా అదేనా? అంతకంటే మరో నిర్ణయం ఏముంది? ఇంకా ఇక్కడ నిలబడ్డావేంటి? పద. ఎక్కడికి? ఎక్కడికేంటి? మన ఇంటికి. అది మన ఇల్లు, ఇది మీ ఇల్లు కాదు. మీకు పునర్జన్మిచ్చిన ఈ ఇల్లు మీది కాదని మీరు అనుకుంటే ఇక ఆ ఇల్లు నాది కాలేదు. అంతేనా? చలే. ఏమిటండి మీరు? సరిలేదేం లేదు. ఇలా నెత్తి మీద నీళ్ళు చల్లుకుని అలా గుళ్ళోకి వెళ్ళొచ్చేద్దాం, పనికొస్తుంది. ఉండండి. చూడండి, భోజనానికి వెళ్ళి 2 మెతుకులు లోట్లో వేసుకుని చేతులు కడుక్కోవడం కాదు. కడుపు నిండాలన్నా కడుపు పండాలన్నా కాస్త నిష్టగా ఉండాలండి. అవును బాబు, చెమ్ముతో పోసుకోండి. చంపుతా. అనుమానులా చంపిలావు. మీరు ఉండండి, కూర్చోండి. ముందు కూర్చోండి. మీరు ముందు పోసుకోండి. ఏమిటండి? ఏమండి, మళ్ళీ ఎక్కడికండి? మనీ పర్సు కార్లో పెట్టేదేమో చూసొస్తాను. బా, దేవుడి దగ్గర దండం పెట్టుకునేది 1 నిమిషం, అప్పుడు కూడా డబ్బు గురించేనా? రండి. డబ్బు గురించేనా అంటే ఇలాంటి దూర ప్రాంతాలకు వచ్చినప్పుడే ఆ డబ్బుల గురించి జాగ్రత్తగా ఉండాలి. అది కాస్త ఎవడన్నా నైవేద్యం పెట్టేశాడంటే ప్రతి చోట 5 రూపాయలేనా? వెయ్యి. నైవేద్యం పెట్టేశాడంటే కట్టుబట్టలు, గాజులు, రిస్ట్ వాచ్లు తాకట పెట్టాల్సిందే. ఆ తర్వాత మనకి బనియన్లు, అండర్వేర్లు, కళ్ళజోడ్లే గతి. తాకట్టు పెట్టుకుంటే పెట్టుకుంటాం, మన తర్వాత తినడానికి పిల్లా పాప. అసలు ఇక్కడే ఏ ఆశ్రమంలోనే చేరిపోతే హాయిగా ఉంటుంది. ఆ కోరికే ఉంటే ఈ హరిద్వారాలు, సింహద్వారాలు, చల్లువ స్నానాలు, దర్శనాలు ఎందుకు ఇంత డబ్బు ఖర్చు? అటు కాదు, ఇటు. ఈ పుణ్యక్షేత్రాలు ఎందుకంటే ఇంకా ఆశ తెరక 8 సంవత్సరాలు ఎదురు చూసిన దాన్ని, ఆ ప్రకిహే 8 సంవత్సరాలు ఎదురు చూసిన దాన్ని ఇంకొక సంవత్సరం చూద్దామని దుగ్ధ. ఇహ అప్పటికీ లాభం లేకపోతే ఈ గంగలో మునిగి ఆ కాశీలో తేల్తాను. రండి. ఇప్పుడు డబ్బు డబ్బు. ఎక్కడికండి? అర్థం మీకు. आप बहुत अच्छा डांस किया।